ఒక వ్యక్తి స్నిపర్ గన్ పట్టుకుని తన టార్గెట్ బయటికి రావడం కోసం నిశ్శబ్దంగా వేచి ఉన్నాడు. అతని టార్గెట్ మరెవరో కాదు, భయంతో దాక్కున్న ఒక అమ్మాయి. ఆ అమ్మాయిలో చిన్న కదలిక కనిపించినా చాలు, అతను వెంటనే ఆమె ముందున్న ఇంటిపైకి కాల్పులు జరుపుతున్నాడు. ఆ బుల్లెట్ ఆమె ముఖం పక్కనుంచి దూసుకుపోయి వెనుక ఉన్న ఫోటో ఫ్రేమ్ను బలంగా తాకింది. అది చూసి హడలిపోయిన ఆ అమ్మాయికి తన ముందే ఒక గన్ పడి ఉండటం కనిపిస్తుంది. ఆమె ఆ గన్ను పట్టుకోవడానికి వేగంగా ప్రయత్నించగా ఆ వ్యక్తి మళ్లీ కాల్పులు జరుపుతాడు. దీంతో ఆ గన్ జారి సోఫా కిందకు వెళ్ళిపోతుంది. అది చూసి ఆ అమ్మాయి భయంతో అక్కడే స్తంభించిపోతుంది. ఆ సమయంలో ఆమెకు తన బాబాయ్ ఒకసారి చెప్పిన ఒక ముఖ్యమైన విషయం గుర్తొస్తుంది. నువ్వు బుల్లెట్ల నుండి తప్పించుకోవాలంటే బ్లైండ్ స్పాట్స్, కనిపించని కోణాలు సరిగ్గా ఉపయోగించుకోవాలి. మన చుట్టూ ఎప్పుడూ కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి, వాటిని సరైన సమయంలో గుర్తించడం ముఖ్యం అని ఆయన చెప్పి ఉంటారు. అప్పుడే ఆమె కళ్ళు దగ్గరలో పడి ఉన్న కొన్ని గాజు ముక్కలపై పడతాయి. ఆమె వెంటనే వాటిని ఒక చీపురు కట్టకు కట్టి మెల్లగా తలుపు వైపుకు జరుపుతుంది. అది చూసిన స్నిపర్ ఆ అమ్మాయి గాజుముక్కల ప్రతిబింబం ద్వారా తనను గుర్తించడానికి ప్రయత్నిస్తోందని అనుకుంటాడు. ఒక చిన్న చిరునవ్వుతో అతను ఆ గాజుముక్కను సరిగ్గా గురిచూసి కాలుస్తాడు. అయినా సరే ఆ అమ్మాయి పానిక్కవ్వకుండా ఆ కట్టను అంతకుముందు కంటే 2 అడుగులు ఎత్తుకులేపుతుంది. స్నిపర్ ఆలస్యం చేయకుండా మళ్లీ కాలుస్తాడు. ఇక చివరి ప్రయత్నంగా ఆ అమ్మాయి ఆ కట్టను సాధ్యమైనంత గరిష్ట ఎత్తుకు లేపుతుంది. సరిగ్గా ఆ క్షణంలో స్నిపర్ ఒక చిన్న తప్పు చేస్తాడు. అదే ఆ అమ్మాయికి అతని అసలైన బ్లైండ్ స్పాట్ను కనిపెట్టే అవకాశమిస్తుంది. ఆ వెంటనే ఆమె ఫ్రిడ్జ్ పైకి ఎక్కుతుంది. అటువైపు ఉన్న స్నిపర్ కూడా ఆమె ఎత్తుగడను అర్థం చేసుకోవడం మొదలుపెట్టి కారును కొంచెం ముందుకు తీయమని డ్రైవర్కు చెబుతూనే ఆమె తదుపరి కదలికపై కన్నేసి ఉంచుతాడు. సరిగ్గా అదే సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ అమ్మాయి పైనుంచి బలంగా దూకుతుంది. స్నిపర్ ట్రిగ్గర్ నొక్కుతాడు. కాని ఎలాగోలా ఆమె ఆ బుల్లెట్ నుండి త్రుటిలో తప్పుకుంటుంది. సోఫా కింద ఉన్న గన్ను అందుకోవడానికి ఆమె వేగంగా ప్రయత్నిస్తుంది. కాని ఆమె చేతికి అది అందదు. దాంతో ఆలోచించకుండా ఆమె ఆ సోఫాను మొత్తం తిరిగేస్తుంది. కాని అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా షాక్కు గురవుతుంది. మరోవైపు స్నిపర్ తన తదుపరి బుల్లెట్ను లోడ్ చేస్తున్నాడు. ఆట ఇప్పుడు మారిపోయిందని అతనికి అస్సలు తెలియదు. ఇప్పుడు అతను వేటాడేవాడు కాదు, వేటాడబడే వ్యక్తిగా మారబోతున్నాడు.